ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఐడెంటిఫైయర్స్. సో మనకు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఐడెంటిఫైయర్స్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ నేమింగ్ కాన్సెప్ట్. అంటే మనకి ఇందాక వేరియబుల్ అనేది చూసాం కదా. సో ఒక వేరియబుల్ అనేది కంటైనర్ అయితే కనుక కంటైనర్లో స్టోర్ చేయాలి ఒక వాల్యూని. దానికి దేనికి అసైన్ చేయాలి? ఒక వేరియబుల్కి, అవునా? ఇప్పుడు దీనికి అసైన్ చేయాలి. సో దీనికి అసైన్ చేయాలంటే అసలు దేనికి చేయాలంటే ఎలా చెప్తాం? సో నేను పర్టికులర్గా దీనికి v1 అని ఇచ్చాను అనుకోండి. v1 అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ ఇవ్వాలి అని చెప్పామా? లేకపోతే దేనికి ఇవ్వాలని ఎలా తెలుస్తుంది? సో కాబట్టి v1 అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేయాలి అని చెప్తాం. సో దీన్నే మనం నేమింగ్ కాన్సెప్ట్ అంటాం అనమాట. సో ఓకే. సో ఒక వేరియబుల్స్ అనేవి మనకి ఒక యూనిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. సో దీనికి v1 దీనికి v1 అని ఉంటాయి. సో అలా యాక్సెస్ చేయలేం. సో కాబట్టి దీనికి v2, అలా దీనికి v3 ఇలా ఉంటాయి. సో ఈ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు. సో పర్టికులర్ యూనిక్ ఐడి అనేది ఉంటుంది. సో దాని కాబట్టి సో ఇలాగా నేమింగ్ అనేది ఇస్తాం ఒక్కదానికి. సో ఈ నేమింగ్ లేకపోతే దేనికి ఈ వాల్యూ దేనికి ఇవ్వాలి అని ఎలా తెలుస్తుంది? సో కాబట్టి వేరియబుల్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో దీన్ని కాన్సెప్ట్ మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. సో ఓకే. సో ఈ యొక్క ఐడెంటిఫైయర్స్ని మనం బై డాలర్స్ సైన్, అంటే ఐడెంటిఫైయర్స్ అంటే వేరియబుల్ నేమ్ని మనం $సైన్తో చేయొచ్చు, లేకపోతే అండర్స్కోర్తో చేయొచ్చు, అంటే లోయర్ కేస్లో. సో ఇలాగా కొన్ని వేస్ కింద మనం ఐడెంటిఫైయర్స్ని స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంట్. సో ఇది డిస్క్రిప్టివ్ వర్డ్స్లోనే ఉంటుంది. అంటే ఏంటి? ఇంటీజర్ టైప్ 2 ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ వాల్యూ ఇస్తాం 20. సో దాన్ని మనం ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే నేమింగ్ కాన్సెప్ట్. సపోజ్ ఇంటీజర్ టైప్ 2 అనే దానికి, అంటే మనకి ఇంటీజర్ టైప్ అనే దానికి మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసాం, అంటే వేరియబుల్ నేమ్. సో దానికి ఎంత వాల్యూ అసైన్ చేసాం? 20 విత్ ఇంటీజర్ టైప్. సో ఇదేం టైపు? ఇంటీజర్ టైప్ కాబట్టి అసైన్ చేసాం. ఈ విధంగా మనం చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టైప్ ఆఫ్ నేమింగ్ కాన్సెప్ట్. సో హియర్ మనకి ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి చూద్దాం. మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం అన్నాం కదా. అది ఒకటి స్టూడెంట్ డీటెయిల్స్, ఇంకోటి రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. వేరియబుల్ కాన్సెప్ట్ యొక్క ఎగ్జాంపుల్ 1 చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలి కదా. ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్కి మనకి ఏమేమి ఉంటాయి? మనకి స్టూడెంట్ ఐడి ఒకటి ఉంటుంది, నేమ్, కొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో దాన్ని చూద్దాం. ఫస్ట్ ఇంట్ స్టూడెంట్ ఐడి. సో సపోజ్ స్టూడెంట్ ఐడి 01. ఓకే. తర్వాత ఫ్లోట్ రిలేటెడ్గా ఉంటుంది, అటెండెన్స్ ఉండొచ్చు. ఫ్లోట్ అటెండెన్స్ అని ఇచ్చి సపోజ్ 80.48% ఉంది. ఏ సెక్షన్? ఓకే. ఇలాగా అటెండెన్స్ ఉంది, పర్సంటేజ్ ఉంది, అలాగే తన యొక్క అటెండెన్స్ ఇలా. సో వీటిని మనం ప్రింట్ చేస్తాం. సో ఎలాగంటే అటెండెన్స్కి పర్సంటేజ్ కావాలి. ఓకే. అలాగే పర్సంటేజ్ కాబట్టి
స్క్వేర్ పర్ పర్సంటేజ్ సింబల్ అనేది కావాలి. సో స్టూడెంట్ రోల్ నెంబర్ 1 అటెండెన్స్ నేమ్కి అవసరం లేదు, క్లాస్కి అవసరం లేదు. తర్వాత ఏ వేకెన్సీ. సో నాకు ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఈజ్ అని చెప్పి ఇలా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రింట్ చేస్తాం. సో ఈ టైప్స్కి మనం చూద్దాం. చూసారా, యువర్ స్టూడెంట్ ఐడి ఈజ్ 1 అండ్ యువర్ అటెండెన్స్ ఇస్ 80.48%. ఓకేనా, పర్సంటేజ్లో వచ్చింది. యువర్ నేమ్ ఈజ్ జాన్ అండ్ యువర్ క్లాస్ ఈజ్ 9th క్లాస్. యువర్ సెక్షన్ ఈజ్ ఏ. సో ఈ విధంగా మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇలాగ మనం కాంకాటినేట్ చేయొచ్చు. స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటాం కదా, విధంగా రెండు కలుపురావాలి అని కూడా మనం చేయొచ్చు. సపోజ్ ఇంకా స్టూడెంట్కి ఇంకా ఏమన్నా గ్రేడ్ కావాలి కాబట్టి ఇంకా ఏమన్నా కింద కమెంట్ చేయండి, దానికి ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేయొచ్చు. ఈ విధంగా నాకు ఎలా ప్రింట్ కావాలి, లేదు నాకు పర్సంటేజ్ సింబల్ కావాలి, డాలర్ లేకపోతే మనీ నుంచి చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడం. రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే ఏరియా టు లెంత్ సో లెంత్ ఇంటూ విడ్త్. ఓకే, సో మనకు ఇప్పుడు ఫస్ట్ ఇంట్ ఏరియా ఎంత కాల్కులేట్ చేయాలి కాబట్టి సపోజ్ లెంత్ అనేది ఎంత తీసుకున్నాం, లెంత్ అనేది ఎంత వచ్చింది, లేదా విడ్త్ ఎంత. విడ్త్ ఏమో 20, విడ్త్ ఎక్కువ ఉంటుంది కదా లెంత్ కన్నా. లేకపోతే విడ్త్ అండ్ హైట్, లెంత్ ఇంటూ హైట్. ఇంట్ ఏరియా ఈక్వల్ ఇచ్చి the area of rectangle is అని చెప్పి కాన్సెప్ట్ చేసి ఏరియా అన్నా. సో ఇప్పుడు నాకు ఎంత ప్రింట్ అవుతుంది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని? ఎస్, అఫ్ కోర్స్ మనకి 20 × 10 200 ప్రింట్ అవుతుంది. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 200. సో ఈ విధంగా మన ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 2 ఎగ్జాంపుల్స్ విత్ రిలేటెడ్ టు వేరియబుల్ కాన్సెప్ట్. సో లెంత్ అనే వేరియబుల్ తీసుకున్నాం, విత్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్ని ఈ వేరియబుల్ని మల్టిప్లై చేస్తే మనకు రెక్టాంగిల్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వస్తుంది. కాబట్టి దాన్ని ఏరియా అనే వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు. ఆ ఏరియా యొక్క కాన్సెప్ట్ ఎలా ఉండదంటే దాన్ని డిస్క్రిప్టివ్ వర్డ్స్ కూడా వాడచ్చు కదా మనం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్ కాన్సెప్ట్ ఇన్ ప్రాక్టికల్. సో ఓకే, థ్యాంక్ యూ.